హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకా వజ్రకరూరు మండల పరిధిలో ఉరవకొండ గుంతకల్ రహదారి మధ్యలో కొనకొండ్ల గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామం గుంతకల్ నుండి కొనకొండ్ల గ్రామానికి 6 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఇప్పుడు మీకు ఒక జైన దేవాలయం చూపించాలని వచ్చాను. దీని చరిత్ర ఏమిటంటే, ఇక్కడ ఒక గుట్ట ఉన్నది. ఆ గుట్ట మీద కౌండిన్య అనే సన్యాసి తపస్సు చేసినందున ఈ గ్రామాన్ని కౌండిన్యపురం అని పిలిచేవారు. ఈ కొండపై జైన తీర్థంకారులు విగ్రహాలు ఉన్నందున రససిద్ధుల గుట్ట అని కూడా పిలుస్తారు. కొండపై జైన తీర్థంకారులు దేవతామూర్తుల విగ్రహాలు, పద్మానంది చిత్రం, జంబూ దీపరేఖ చిత్రం కలదు. జైన దేవాలయంను దర్శిస్తే మన మనసుకు ప్రశాంతత కలుగుతుంది. 13వ శతాబ్దం నాటి జైన సంస్కృతిని చాటి చెప్పే మన భారతదేశంలో ఇది కూడా ఒక అద్భుతమైన చరిత్ర. ఇప్పుడు అక్కడ కనబడే ఆ గుట్ట మీదనే జంబూ దీప చక్రం, జైన తీర్థంకారులు, దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. మీకోసమే ఈ వీడియోలో ఈ జైన తీర్థంకారులు విగ్రహాలను చూపించాలని నేను చూపిస్తాను. లెట్స్ గో, రండి చూపిస్తాను, చూద్దాం రండి. మనము జంబూ దీప చక్రం దగ్గరికి వచ్చేసాము. మనం ఈ ప్రాంతమే వ్యూస్లో చూడవచ్చు. వ్యూస్లో ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేశారు, దాన్ని చూపిస్తాను కెమెరాలో. బోర్డు కన్ఫర్మ్ చూపించు. ఇది రససిద్ధుల గుట్ట జంబూ దీప చక్రం, కొనకొండ్ల గ్రామం, గుంతకల్ నైరుతి దిక్కులో గుంతకల్ ఉరవకొండ రహదారుల మధ్య 6 కిలోమీటర్ దూరం కలదు. చూడవచ్చు బోర్డ్స్ నీట్గా చూపించు. రససిద్ధుల కొండ. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు పెద్ద బోర్డు అయితే నిర్మించారు, రససిద్ధుల గుట్ట అని. తర్వాత లెట్స్ గో చూద్దాం. ఇక్కడ సూపర్. ఇప్పుడు మనము రససిద్ధుల గుట్ట మీద ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కొనకొండ్ల గ్రామస్తులు ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు. ఇక్కడ జంబూ దీప చక్రము కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతానికి విగ్రహాలు 2 స్పష్టంగా చూపించు. చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ ఒక నోటీస్ బోర్డు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు నిర్మించారు. చూడవచ్చు, నోటీస్ స్మారక చిహ్నం అని ఇక్కడ ఉర్దూలో రాశారు, తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశారు. దిస్ ఈజ్ ఏ ప్రోడక్ట్ మౌన్మెంట్. ఓకే, తర్వాత చూడవచ్చు. దీని యొక్క కోట మాదిరిగా కట్టారు. చూడవచ్చు చిత్రంలో రససిద్ధుల గుట్ట మీద కోట మాదిరిగా మొత్తం రాళ్ళు పేర్చారు. చూడవచ్చు, ఈ కోట టైప్ ఉంది. ఇక్కడ మనకి కనబడే షెడ్డు దానికి అవతల పక్క ఉంది కదా, అదే ఇప్పుడు అది కనబడుతుంది కదా, అక్కడే ఆ షెడ్ కిందనే మనము జంబూ దీప చక్రం అన్నాం కదా. ఈ రససిద్ధుల గుట్ట మీద ఉన్న జంబూ దీప చక్రాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు. జంబూ దీప చక్రాన్ని మనము చూడడానికి ఏరియాలు ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్తే జంబూ దీప చక్రాన్ని చూడవచ్చు. ఓకే, ఇక్కడ రససిద్ధుల గుట్ట జంబూ దీప చక్రం కొనకొండ్ల గ్రామం గుంతకల్లు దిక్కులో నైరుతి దిక్కులో గుంతకల్లు ఉరవకొండ రహదారిలో 6 కిలోమీటర్ దూరంలో కలదు. ఈ గ్రామం పశ్చిమాన మినహా మిగిలిన 3 దిక్కులలో కొండలను కలిగి ఉన్నది. పూర్వం కౌండిన్య అనే సన్యాసి ఇక్కడ తపస్సు చేసుకున్నందున ఈ గ్రామాన్ని కౌండిన్యపురం అనే పేరుతో పిలువబడేది. ఈ గ్రామంలో కొండపైన జైన తీర్థకారులు ఈ కొండ మీద గల జైన విగ్రహాలు,
పద్మానంది చిత్రము, జంబూదీప చక్రము, రేఖ చిత్రములు గుర్తించి మొదటిసారిగా వెలుగులోకి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ప్రప్రథమగా రేఖ చిత్రం చెప్పవచ్చును. భారతీయ జైన ఆచార్యులతో పేరుగాంచిన కొండకుండాచార్యుల ప్రాంతానికి చెందినవారు కావడంతో ఈ ప్రాంతానికి వారి పేరు మీద కొండకుండ కొండకుంది అని పిలువబడే కాలక్రమాన కొనకొండలుగా పేరు గాంచింది. వీరికి పద్మానంది అనే పేరు కూడా కలది. కొనకొండల గ్రామం జైనులు పవిత్ర స్థలంగా ప్రఖ్యాతిగాంచి పుణ్యక్షేత్రంలో విరిజిల్లేది. ఇక్కడ కొండ మీద ఒక రాతి మీద కమలం మీద నిలబడి ఉన్న జైన తీర్థకారులను చిత్రముగా చెప్పుకోబడి ఉన్నది. బహుశా ఈ చిత్రంలో తీర్థకారులను పద్మానంది ఉండవచ్చు. రాయితో ఈ కొండ మీద జైన దేవాలయంలో నిలబడి ఉన్న 2 జైన తీర్థంకారులు విగ్రహాలు 3 చిత్రములు కలిగి శాసన దేవతలను సేవించబడుతున్నట్లుగా చెక్కబడి ఉన్నాయి. ఈ విగ్రహాలు ఎర్రని గ్రానైట్ రాయితో చేయబడినది. 2.5 అడుగులు ఎత్తు కలిగి ఉన్నది. ఇవి క్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందినవిగా చెప్పవచ్చు. ఈ కొండ మీద జైనుల కాలంలో జంబూదీప రేఖ చిత్రం చెక్కబడినదిగా తోచుచున్నది. ఈ చిత్రం పరిశీలించి భూమి వృత్తాకారంలో ఉన్న సమాంతర ప్రదేశం అని, దీనిపై వలయాకారంలో సముద్రంతో ఆవరించి భూభాగం కలది. ఓకే, ప్రస్తుతానికి ఈ బోర్డు గవర్నమెంట్ వారు మెన్షన్ చేసి ఉన్నది, ఇక్కడ రాయబడినది. దాన్ని బట్టి మనం ఇప్పుడు జంబూదీప చక్రాన్ని ఒకటి చూపించవలసి ఉంది. రండి, లెట్స్ గో చూద్దాం. జైన మతస్థుల కాలంలోని 13వ శతాబ్దంలో ఇక్కడ ఒక విగ్రహం చెక్కబడి ఉన్నది. దాన్ని స్పష్టంగా మీకు చూపిస్తాను, రండి. ఇక్కడ విగ్రహం నమస్కరించుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు మనము జంబూదీప చక్రాన్ని మనము పరిశీలించడానికి వచ్చాము. ఇక్కడే వావ్, సూపర్గా ఉంది. ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాము ఇక్కడ జంబూదీప చక్రం మనం ఈ చిత్రంలో వీడియోలో చూపించవచ్చు. ఈ మన అన్వర్ బాషా గారు ఇక్కడ మనం కెమెరామ్యాన్తో దాన్ని షూట్ చేస్తున్నాడు. దీన్ని ప్రజలు అత్యంత నమ్మకంగా ఆనాటి జైన తీర్థకారులు గీయించబడిన జంబూదీప చక్రం అని, వర్షాల దాటికి దాదాపు ఇది చెరిగిపోయినట్లు కనిపిస్తున్నది. స్పష్టంగా అయితే కనబడడం లేదు. దీన్ని అక్కడికి గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు దీన్ని రక్షణ గోడ కింద రేక్ షెడ్ వేశారు. ఈ గాలివానలకు ఈ రేకు షెడ్లు గాలివానలకు బింబస్థానికి రేక్ షెడ్లు ఎగిరిపోయి ఉన్నాయి. జంబూదీప చక్రము రక్షణగా రేకులు వేయబడి ఉన్నది. ప్రస్తుతానికి మనము ఇక్కడ నుంచి వ్యూస్ కొనకొండల గ్రామం చూడవచ్చు. ఇక్కడ మనకు ముందు కనపడే గ్రామమే కొనకొండల గ్రామము. మనము కొనకొండల గ్రామంలో ఉన్నాము, చూడవచ్చు. అక్కడ ఎదురుగా కనబడేది గుంటకల్ పట్టణం. అది ఆ గుంటకల్ పట్టణం నుంచి 6 కిలోమీటర్ కొనకొండల గ్రామంకి వస్తే మనము ఇక్కడ జంబూదీప చక్రం దగ్గర రావాలంటే రససిద్ధుల గుట్ట మీదకి వచ్చి, రససిద్ధుల గుట్ట మీద జైన తీర్థకారులు, జైన మతస్థులు ఆనాటి కాలంలో జరిగింది. తర్వాత జంబూదీప చక్రాన్ని కూడా చెక్కారు. ప్రస్తుతానికి ఇది మనము చూడవలసింది. వ్యూస్ పాయింట్స్ చాలా శిథిలావస్థలో కనబడుతున్నట్లు కనిపిస్తుంది. దీనికి గవర్నమెంట్ వారు కానీ ప్రభుత్వం గారు దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి బాగా అభివృద్ధి చేయాలని నా అభిప్రాయము. ఇటువంటి చరిత్రని మనము భారతదేశానికి ఎప్పుడు చిరకాలంగా నిలిపి చూపించాలి ప్రజల కోసమని నేను తెలుపుతున్నాను.